ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం జరుగుతోందా? జరుగుతోందంటున్నారు మాజీ బ్యూరోక్రాట్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. ఆయన హైకోర్టులో కేసు కూడా వేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది సాక్షాత్తు హైరార్కీలో ఉన్నవాళ్ళే చేస్తుంటే మిగిలిన వాళ్ళు మరి దేన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఎలా ఆదర్శంగా తీసుకుంటారు, చెప్పేదొకటి చేసేదొకటి అనే రీతిలో ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎందుకంత ఆగ్రహం కలిగింది ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద? అవన్నీ సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. నమస్తే సార్. నమస్తే. బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ యూ హ్యావ్ సర్వ్డ్ మోర్ దెన్ 3.5 decades అనుకుంటా. అదే మధ్యలో వీఆర్ఎస్ తీసుకొని వచ్చేసారు, మీరు పార్టీ పెట్టాలనుకున్నారు, పెట్టారు, పాదయాత్ర చేశారు, మొత్తం రాష్ట్రంలో అన్ని మూలలా టచ్ చేశారు. యూ ట్రై టు టచ్ ద హార్ట్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్. అక్కడ ఆయన ఆమ్ ఆద్మీని పార్టీ పెట్టి ఎలా టచ్ చేశాడో మీరు టచ్ చేశారు, మీరు చూశారు. అదాటున మీరు డిప్యూటీ సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేసి చాలా ఒక తీవ్ర స్థాయిలో ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ చేయటమే కాకుండా మీరు కోర్టుకు కూడా వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది సార్ అందులో అధికార దుర్వినియోగం? ఆయన బేసిక్గా ఆయన సినిమా నటులు, స్టార్ హీరో, సినిమా తీశారు, ప్రచారానికి వెళ్ళారు, తప్పేం లేదుగా అందులో. మీకు తప్పెక్కడ కనిపించింది చెప్పండి. ఇప్పుడు అతను సినిమాలో యాక్ట్ చేయడం అన్నదానికి మాకు ఎలాంటి ఆక్షేపణ లేదు. యాక్టింగ్ అనేది ఒక ప్రొఫెషన్గా ఆయన ఎంచుకున్నారు. అది అతని ఫండమెంటల్ రైట్. వీ హ్యావ్ నో ఇష్యూ ఆన్ దట్. బట్ బీయింగ్ ఏ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ క్యాబినెట్, హీ హ్యాస్ ఎ కోడ్ టు ఫాలో. ఒకసారి మనం ప్రజా జీవితంలో, అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉన్నప్పుడు, పబ్లిక్ సర్వెంట్గా వారు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని విస్మరించి నేను యాక్టింగ్ చేసుకుంటాను, వేరే వ్యాపారాలు చేసుకుంటాను అని అంటే అప్పుడు వ్యాపారాలే చేసుకోవాలి, కానీ ఇలా మంత్రిగా రాకూడదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. మేము రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారంగా రిజిస్టర్ చేసినాం. ఎనీ పొలిటికల్ రిజిస్టర్డ్ పార్టీ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజల తరపున ప్రశ్నించడం అనేటువంటిది చేయడం ఒక బాధ్యత. సో అందులో భాగంగానే మేము వీరు చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడాల్సి వచ్చింది. అంటే చాలామంది మంత్రులు ఉన్నారు, మీరు ఇతని గురించి ఎందుకు మాట్లాడారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో అది మాట్లాడతాం, కానీ అందరిది మాట్లాడలేము. రెండో పాయింట్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అనే కదా ఈరోజు అంటున్నారు. నేను అదే అక్కడికి రాబోతున్నా. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 1-2 సినిమాలు చేశారు ఆయన. అప్పుడు ఎంచని నేరం, అప్పుడు లేని తప్పు ఇవాళ విజయ్ కుమార్ గారికి ఎలా కనిపించింది? అదే చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటున్నారు, అంతకుముందు సినిమా ఇండస్ట్రీ అనేవాళ్ళు కాదు కదా. సో ఇండస్ట్రీ అంటే ఏంటి? ఒక వ్యాపారం చేసేటువంటి సంస్థ అని అర్థం. సో సినిమాల్లో నటించడం కానీ, సినిమాల్లో చేసే ప్రతి కార్యక్రమం కూడా వ్యాపారమే. ఒక మంత్రిగా ఉండి వ్యాపారం ఎలా చేస్తాము? ఆ వ్యాపారానికి ట్యాక్స్లు కూడా కడుతున్నారు. అప్పుడు ఆయన కూడా కట్టి ఉంటారు ఆ మాటకు వస్తే. అసలు అంటే సినిమాలో నటించడం అనేది అప్పుడు ఆ ప్రొఫెషన్ సర్వీస్ ట్యాక్స్ కింద లేదు. ఆ రోజుల్లో లేదంటారు. ఆ రోజుల్లో 1980s అది. సో 80sలో సర్వీస్ ట్యాక్స్ లేదు. ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. అంతకుముందు ఓన్లీ సర్వీస్ ట్యాక్స్ అనేది సపరేట్గా ఉండేది, ఇది జిఎస్టీ రాకముందు కూడా. సో సర్వీస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏవేవి సర్వీస్ అనే బిజినెస్ కింద వస్తాయని తీసుకుని ట్యాక్స్ వచ్చింది. సో ఆ ట్యాక్స్ వేసినప్పుడు, వ్యాపారం చేసినప్పుడు ట్యాక్స్ కట్టాలి. అది దానిలో ఉన్నటువంటిది. ఎప్పుడో 1980sలో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు 2025లో మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందువల్ల అంటే చట్టాలు చాలా మారిపోయినాయి. మీరు గౌరవ హైకోర్టును కూడా మెట్లు కూడా ఎక్కారు మీరు. అది ప్రధాన కారణం ఏంటంటే, మేము గవర్నమెంట్ని అడిగాం. మేమేం చెప్పామంటే, మంత్రిగా ఉండి అతను అధికార దుర్వినియోగం చేస్తున్నారు, దీన్ని విచారించి చర్య తీసుకోండి. అతను సినిమాల్లో నటిస్తాడా నటించడా అన్న దాని గురించి మేమేం మాట్లాడలేదు. అతను నటించిన సినిమాకి ₹150 ఉండే టికెట్ ₹650 చేయించుకున్నాడు. అది కూడా ఇతని రిఫరెన్స్లో ఆ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చేటప్పుడు రెమ్యునరేషన్స్, ఈ హీరోస్ వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్స్ మైనస్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ తీసుకుని 100 crores దాటితే అప్పుడు ఇలా
ఇవ్వడానికి అవకాశం ఉంది, టికెట్లు పంపుకు అవకాశం ఉంది. ప్లస్ ప్రొడక్షన్ 20% ఏపీలో జరిగి ఉండాలి ఆ సినిమాకి, లేకపోతే అది క్వాలిఫై కాదు. అలా క్వాలిఫికేషన్ ఉందా లేదా చెక్ చేయకుండా వీళ్ళు కేవలం ఇతని అధికారాన్ని వాడి టికెట్లు పెంచారు. ప్రొడక్షన్ అంతా ఆయన అక్కడే చేశారు కదా సార్, ఏపీలోనే సపరేట్ సెట్టింగ్స్ కూడా వేయించుకొని చేసుకున్నారుగా. మ్యాక్సిమం ఐ థింక్ మోర్ దాన్ 60-70% అక్కడే జరిగింది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మీరు చెప్పేది హరిహర వీరమల్లుకు సంబంధించి అవునా? ఎస్. ఓకే. సో ఒకవేళ ఆ నామ్ కనుక ఫుల్ఫిల్ అయ్యి ఉంటే, ఏది ప్రొడక్షన్ కనుక అక్కడ చెక్ చేయాలి. చెక్ చేసి 20% ప్రొడక్షన్ అక్కడ అయిందా లేదా అనేది చూడాలి. రెండోది ఇది చూడాలి, టికెట్స్ పెంచడానికి 100 crores అబవ్ ఉందా లేదనేది. డెఫినెట్గా అది సాంకేతికంగా మీరు లేవనెత్తింది ఇంపార్టెంట్ ఇష్యూనే. అంటే ఆ టికెట్ల విషయంలో ఖచ్చితంగా మీరు అడిగింది, మరి గవర్నమెంట్ ఏం చెప్పింది మీరు అడిగితే? వాళ్ళు అసలు దాన్ని స్పందించలేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సో హైకోర్టుకు వెళితే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చినారు. వారు వచ్చి ఎన్టీ రామారావు నటించడానికి తప్పుపట్టలేదు అప్పుడు కోర్టు. సో ఇప్పుడు ఇది కూడా తప్పుపట్టడానికి అవకాశం లేదు, అది సెటిల్ అయిపోయింది సబ్జెక్ట్, టైం వేస్ట్ కార్యక్రమం అనేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. అంతేగాని 1980sలో సర్వీస్ ట్యాక్స్ అనేదే లేదు. ఈరోజు దీనికి ఇది వ్యాపారానికి వీళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు. మంత్రిగా ఉండి వ్యాపారం చేయకూడదు అనేది ఒకవైపు అయితే, అధికారాన్ని వాడుకుని టికెట్లు పెంచుకుని తన యూనిట్కి, తన నటించిన సినిమాకి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏదైతే రాగద్వేషాలు లేకుండా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ఆయన చేసిన ప్రమాణం ఏదైతే ఉందో, ఇక్కడ రాగద్వేషాలకు లోనయ్యి నెపోటిజం, ఆయన సినిమాకి డబ్బు వచ్చే కార్యక్రమాలు, ఇంతకు మించినటువంటి దుర్వినియోగం ఏముంటుంది? ఇది విచారించండి అని అడిగాం మేము. ఎన్టీ రామారావు మీద వెళ్ళింది ఏంటంటే అతన్ని డిస్క్వాలిఫై చేయండి అని వెళ్ళారు ఆ రోజు హైకోర్టు. అవర్ ప్లీజ్ డిఫరెంట్, దేర్ ప్లీజ్ డిఫరెంట్. ఓకే, మేము డిస్క్వాలిఫై చేసే ఏజెన్సీ కాదని హైకోర్టు చెప్పింది. ఇక్కడ మేమేం అడుగుతున్నాం? మీరు ఆ ప్రస్తావన ఎత్తలేదు. డిస్క్వాలిఫై చేయండి, ఆయన సినిమాలు నటించడం తప్పని కూడా మేము చెప్పలేదు. మేమేం చెప్పామంటే అతను మంత్రిగా ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, సినిమానే వ్యాపారం చేస్తున్నాడు, అది కోడ్ వైలేషన్ అవుతుంది. సినిమా వ్యాపారమే కదండి, కొత్తగా ఏం చేసేదే ఉంది? అదే మరి వ్యాపారం చేయకూడదు కదా మంత్రిగా ఉన్నప్పుడు. సపోజ్ మీరు సినిమా చేసుకోవచ్చు, అది వ్యాపారం అనేది అందరికీ తెలుసు, చేసుకోవచ్చు అని మీరు చెప్తే మంత్రులు అందరూ చేసుకోవచ్చుగా. ఇప్పుడు మంత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకి ఎడ్యుకేషన్ వ్యాపారం ఉంది, విద్యా వ్యాపారం ఉంది, అట్లా చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. ఇక ఆ వ్యాపార సంస్థల్లో వాళ్ళే డైరెక్టర్లుగా, చైర్మన్లుగా ఉండి ఇక్కడున్న అన్ని మళ్లించుకుంటూ ఉండొచ్చు కదా. గవర్నమెంట్లో వచ్చే అన్ని ప్రాజెక్ట్స్, అన్ని అవకాశాలు వాళ్ళ వ్యాపార సంస్థలకు మళ్లించుకోవచ్చు కదా. బ్లాంకెట్గా ఓపెన్ చేసేయండి, ఏ మినిస్టర్ అయినా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పండి. అదే అసెంబ్లీలో పెట్టి చట్టం చేయండి. మేము మంత్రులుగా ఉంటాం, ఉండి వ్యాపారాలు చేసుకుంటాం, మా మంత్రిగా ఉండే అధికారాన్ని మా వ్యాపార సంస్థలకు వాడుకుంటాం, ప్రభుత్వ నిధులు మళ్లించుకుంటాం అని చెప్పండి, నో ప్రాబ్లం. అది చట్టం చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మంత్రులు వ్యాపారం చేయొచ్చు అని చట్టం చేయండి. మీరు వచ్చి ఇవాళ హఠాత్తుగా కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ఆ నాయకులే వీళ్ళే వ్యాపారాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఆ సమయంలో మీరు అక్కడ బ్యూరోక్రాట్గా యూ హ్యావ్ సర్వ్డ్ ఎట్ హైయర్ లెవెల్ మీరు చేశారు, అక్కడెక్కడ మీకు అవినీతి కనిపించలేదండి? ఇప్పుడు అసలు మొట్టమొదట మినిమం ఇంగితం అనేది ఉండాలండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జ్ఞానం తెలుసుకోవడం అనేది కూడా అవసరం, చట్టాల గురించి కొంచెం తెలుసుకోవడం అవసరం. ఈ బయట మాట్లాడే వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తానంటే కనీసం ఇంగిత జ్ఞానం తెలుసుకోండి. ఒక ఆఫీసర్గా ఉన్న వారికి ఒక సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. వైల్ వీఆర్ సర్వింగ్, మనం పదవిలో ఉండి పనిచేస్తున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏ పథకాలు తెస్తుందో, ఏ పాలసీలు ఇస్తుందో వాటిని అమలు చేయటం తప్ప వాటి గురించి బయట మాట్లాడకూడదు. మనం ఇప్పుడు లేరుగా, ఇప్పుడు మాట్లాడచ్చు కదా, అప్పుడు అవినీతి జరిగి ఉంటే. అప్పుడు మాట్లాడలేదు అని అడిగితే అప్పుడు ఎలా మాట్లాడతాము? ఇప్పుడు మాట్లాడకపోయి ఉండొచ్చు, బట్ ఈరోజు మీరు మీ నోటీస్లో ఉండి ఆ రోజు మీకున్న విధి నిర్వహణలో భాగంగా మీరు మాట్లాడి ఉండకపోవచ్చు, మీకు మాట్లాడే అవకాశం లేదు. తప్పు మాట్లాడితే అప్పుడు మాట్లాడితే తప్పు, ఇప్పుడు మాట్లాడకపోతే తప్పు. ఇప్పుడు మరి కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న పనుల గురించి కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. నీ పాలన మాకు అవసరం లేదని వెనక్కి తోసేశారు. ప్రజలు తిరస్కరించిన వాటి గురించి మాట్లాడి మనం ఏం చెప్తాం? ప్రజలు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చేశారు, మ్యాండేట్ ఇచ్చారు.
సో వెన్ దే హ్యావ్ గివెన్ ఏ జడ్జిమెంట్, తీర్పు ఇచ్చారు కదా, తీర్పు ఇచ్చిన అంశం గురించి పదే పదే మాట్లాడి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు జరుగుతున్న పాలన గురించి, అందులో ఉన్నటువంటి తప్పు ఒప్పుల గురించి మాట్లాడటం ఒక రాజకీయ పార్టీ. మీరు ఇప్పుడు జరుగుతున్న పాలనలో జరిగిన తప్పొప్పులు, అవినీతి అంటున్నారు. సూపర్ 6లో తప్పేం కనిపిస్తుంది సార్ మీకు? వెల్ఫేర్ అంటే పేదవాడికి సంక్షేమం ఇవ్వాలనేదే బేసిక్గా ప్రభుత్వ అదే మోటోతోటి వాళ్ళు కూటమిగా వాళ్ళు వచ్చారు, వాళ్ళు హామీలు ఇచ్చారు. అఫ్కోర్స్ బీజేపీ ఆ సూపర్ 6 దానికి సంబంధించి బీజేపీ పెద్దగా వాళ్ళ మేనిఫెస్టో తోటి ఇంక్లైన్ అయింది ఏం లేదు. టీడీపీ బీజేపీ పక్కన వచ్చింది. బట్ జనసేన ఫాలో అయింది. వాళ్ళు వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు. దాంట్లో ఏమనేది కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ హాస్ టేకన్ కాదు, తప్పే ఉంది దాంట్లో. ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంకా ఫర్ మోర్ ప్రోగ్రెస్ ఇన్ అ షార్ట్ స్పాన్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు గలభా చేస్తున్నారు మీరు? ఇప్పుడు దీనిలో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి మీరు 6 హామీలు, సూపర్ 6, 2 మెడికల్ కాలేజీలు. ఈ హామీల విషయానికి వస్తే అసలు వీళ్ళకి స్టాండర్డ్స్ లేవండి. ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే జనసేన పార్టీ ఉంది. వీళ్ళకి ఏమన్నా ఒక స్టాండర్డ్ కానీ ఒక విధానం కానీ ఉందా? ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఉంటే, నువ్వు డబ్బులు పంచడం ఒకటైనా పరిపాలన అంటే? అభివృద్ధి ఎక్కడుంది? సంక్షేమం మాత్రమే చేస్తే సరిపోద్దా? మీరు శ్రీలంక చేసేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు, అమ్మఒడి నువ్వు అమ్మఒడికి 15,000 ఇస్తే శ్రీలంక అయిపోద్దని ఆ రోజు చెప్పావు. మరి ఈరోజు అదే పథకం నలుగురికి ఇస్తాను 60,000 ఇస్తానంటే ఎన్ని శ్రీలంకలు అవుద్ది? 4 శ్రీలంకలు అవుద్దా ఆంధ్రప్రదేశ్? అంటే మరి కొంచెం అయినా ఆలోచించేటప్పుడు కొంచెం బుద్ధితోనూ మనం మాట్లాడిన మాటనే మనం డిఫీట్ చేసుకుని, మనం ఇచ్చిన స్టేట్మెంట్ని మనం కాంట్రాడిక్ట్ చేసుకుని ఎట్లా మాట్లాడతాం? ఆ రోజు డబ్బులు పంచడం తప్పు, అది శ్రీలంక అవుద్ది అన్నవాళ్ళు ఈరోజు డబ్బులు పంచుతాం, 4 రెట్లు పంచుతాం, 5 రెట్లు పంచుతాం అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సో దట్ మీన్స్ యూ హ్యావ్ నో స్టాండర్డ్స్. మీరు చెప్పిందని మీరు డిఫీట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది, డబ్బులు పంచడం అన్న అంశంలో మాకు చాలా స్పష్టత ఉంది. సోషల్ సెక్యూరిటీ మెజర్గా ఎలాగా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, ఎబిలిటీస్ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళకి, విడోస్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయం, ధర్మం. బట్ అన్నీ ఉండి అన్ని అవకాశాలు ఉన్నవాడు పని చేసే అవకాశం కల్పించాలి, సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునే దారి చూపించాలి. అందరినీ ఒకే దారికి నేను పెట్టి డబ్బులు ఇస్తాను అనేటువంటిది తప్పు. ఇక ఇప్పుడు ఈ 6 అనేది వీళ్ళు అంటే ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, అంటే ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే, పాలనలోకి రాకముందు అనేక రకాలు హామీలు, అసలు ఇక హద్దు అదుపు అనేది లేకుండా ఎప్పుడు ముంబడి ఇచ్చేస్తారు. అంటే ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చేయాలి. ఇది అసాధ్యమా అసాధ్యమా అన్న అంశంలోకి వెళ్ళరు. ఇది అసాధ్యమని ఎవరైనా అంటే కూడా ఎదురుదాడి చేస్తాడు ఆయన. పాలనలోకి రాగానే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ ఉంది, చూస్తే భయం వేస్తుంది, ఇవన్నీ ఎలా ఇవ్వాలి? ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడని అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవాళ మేము ఏం చేయాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాము, అయినా స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ హార్డ్ టు క్రియేట్, మన సంపద సృష్టిస్తున్నామని చెప్తున్నారు కదా. సృష్టిస్తున్నారు. అమరావతిలో ఈ ఏడాదిన్నర కాలంలో వేగంగా జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరు నోటీస్ చేయలేదా సార్? హామీలు ఇచ్చేమని తెలీదా ఖజానా లేదని? సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందో, ఎంత వ్యయం ఉందో అనేటువంటిది ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఆయనకు తెలీదా? హామీలు ఇచ్చినప్పుడేమో ఏదైనా చేస్తామని చెప్పి, అధికారం రాగానే ఈ విధంగా మాట మార్చేయటం జనరల్గా ఆయనకు ఉన్నటువంటి నైజం. అది రుణమాఫీ దగ్గర నుంచి, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఏది కూడా చెప్పిన ప్రకారంగా చేయలేదు. దానికి ఏవో రకరకాల వంకలు పెట్టి దాన్ని చీల్చి చెండాడి ఏదో అనిపించడం చేశారు. ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా పద్ధతి ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం, రోజు రెగ్యులర్ రిపోర్ట్స్ చూస్తున్నాం. పీపుల్ ఆర్ హ్యాపీ. 1 by 1 వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా నడుస్తుంది కదా. ఇంకా వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ది గవర్నమెంట్ అండి, కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్? నేను అదే చెప్తున్నా. ఆయన ఏంటంటే ఇచ్చాను అనిపించుకునే దానికి టిక్కు పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అతను. ప్రతిదాన్ని టచ్ చేసి అన్నీ ఇచ్చేసాం అని చెప్పుకునే ప్రయత్నం, వారికి ఉన్నటువంటి మీడియాని, ఛానల్స్ని వాడుకుని బాగా ప్రచారం చేసుకోవడం అనేది చేస్తారు. ఇప్పుడు
15 నెలలు గడిచిపోయింది కదా, అంటే 5 క్వార్టర్స్ అయిపోయినాయి. 5 సిలిండర్లు ఇవ్వాలి, ఒక్కటే కదా సిలిండర్ ఇచ్చారు. అది ఇచ్చేసామని ఎలా చెప్తారు? తల్లికి వందనం ఉంది, ప్రతి బిడ్డకు ఇస్తా అన్నారు. ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఇచ్చారు? డేటా తీయండి. ఇచ్చామని 10 మందికి ఇచ్చేసామని అంటే ఒక సిలిండర్ ఇచ్చేసామంటే అన్నీ ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. నేనే డ్రైవర్ని ఆయనే చెప్పున్నాడు. ఆడవాళ్ళకి చెప్పండి మా చంద్రన్న డ్రైవర్ అని. మరి ఈ స్కీమ్ అలా లేదు కదా. ఓన్లీ కొన్ని సర్వీసెస్, వెలుగు, పల్లె వెలుగు, లేకపోతే వెలుగు ఎక్స్ప్రెస్, ఇట్లాంటివి కొన్ని చెప్పారు తప్ప మిగిలి లేవు కదా. సో ప్రతి దానిలోనూ అలా కోతలే. చేసామని అనే దానికి చేస్తారు, బట్ ప్రతిదీ కోతలు పెడతారు. ముందేమో బాగా ఆశ కల్పిస్తారు, నిజమే అయిపోద్దేమో, టర్న్ అయిపోద్ది, వరల్డ్ టర్న్ అరౌండ్ అన్నట్టుగా చేసేసి అధికారం వచ్చినాక ఈ విధంగా చేసుకుంటూ వస్తారు. ఇంకా భయంకరమైన మోసం ఏంటంటే 14-19 సమయంలోనూ ఇప్పుడు కూడా మహిళల్ని అతి దారుణంగా మోసం చేశాడు ఈయన. మహిళా కమ్యూనిటీ యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని 5 సంవత్సరాలు వచ్చే వరకు మాఫీ చేయకుండా లాస్ట్లో ఏప్రిల్ 11 ఎలక్షన్ అంటూ 9వ తేదీన ఎప్పుడో ఇచ్చాడు, పసుపు కుంకుమ అనేటువంటి పేరు పెట్టి. సో 4.5 సంవత్సరాలు వడ్డీలు కట్టారు వాళ్ళు. వీళ్ళు ముందేమో అసలు మీరు మామూలు కంతులే కట్టొద్దు, మేము వచ్చాక మొత్తం మాఫీ చేసేస్తామంటే కంతులు కూడా కట్టలేదు వాళ్ళు. అసలు కట్టలేదు, వడ్డీ కట్టలేదు. అది 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 కూడా అయిపోయింది. అలా ఆ సమయంలో మహిళల్ని మోసం చేశారు. ఈసారి ఇంకా దారుణమైన మోసం ఏంటంటే నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి ఈనాటి వరకు అసలు అది ప్రారంభమే చేయలేదు. P4తో లింక్ చేశామని చెప్పేశారు. అసలు P4 ఏంటండి? ప్రభుత్వం అన్న తర్వాత పేదవాళ్ళ కోసం ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుని సంపాదించుకుని వాళ్ళు డబ్బు కోసం వ్యాపారం చేసిన వాళ్ళు, ఆదాయం కోసం వ్యాపారం చేసిన వాళ్ళు ఎదగాలనుకుని సంపాదించుకున్న వాళ్ళు వచ్చి పేదరిక నిర్మూలన చేస్తారా? అసలు వాళ్ళు పేదరిక నిర్మూలన ఎలా చేస్తారు? ఆ పేదలు పొట్టగట్టే కదా, ఆ పేదల శ్రమ దోచే కదా వాళ్ళు అంత ఆదాయాలు సంపాదించుకుంది. వాళ్ళని తిరిగి వచ్చి చేయమన్నారు. ఓకే, ఇప్పుడు మీ అమరావతికి పెట్టొచ్చుగా P4 స్కీము. ఇప్పుడు అమరావతికి 50,000 కోట్లకి మీరు టెండర్లు పిలిచారు, అందులో 30,000 కోట్లు అప్పులు చేశారు. ఆ అప్పులు చేసే బదులు ఈ సంపన్నులు ఇచ్చే వాటా ఏదో తీసుకుని మంచిగా, అంటే మీకు ఏంటది పెట్ ప్రాజెక్ట్ కదా, మీ మానస పుత్రిక కదా అది. సో దానికి పెట్టుకోవచ్చుగా ఈ P4 ప్రోగ్రాం. పేదవాళ్ళ మీద పెట్టి ఇచ్చేవాడా చచ్చేవాడా, వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎదిగినప్పుడు అన్నట్టు వాళ్ళకి లింక్ చేసే బదులు నిజంగా అది సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ అయితే. అంటే ఒక ఫిలాంథ్రపిస్టు అంటే తాను ఎక్కడి నుంచి అయితే సంపాదించున్నారో అక్కడ పెట్టాలని భావించే ఉదారంగా ముందుకొచ్చే దాతలని మీరు అవమానిస్తున్నట్టు కదా మీరు P4ని క్వశ్చన్ చేస్తే? స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఇదే. ఎలా అవమానం అవుద్ది? ఒక శ్రీమంతుడు తను సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు మళ్ళీ వెళ్ళి నా విలేజ్కి నేను చేసుకుంటాను అని చెప్పడం తప్పైపోద్దా? అది ఆల్రెడీ ఉందిగా. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ అన్నారు, మా ఊరు ప్రోగ్రామ్ అన్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కట్టించమన్నారు, హాస్టల్స్ కట్టించమన్నారు, రోడ్లు ఏమన్నారు, చేయమనండి, ఎవరు వద్దన్నారు? అది ఆల్రెడీ నడుస్తుందిగా. ఇప్పుడు కొత్తగా దీనిలో క్రియేట్ చేసింది ఏముంది, కొత్తగా సృష్టించింది ఏముంది? అంటే విలేజెస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, ఫిలాంథ్రపిస్టులు అడాప్ట్ చేసుకొని వాటిని డెవలప్ చేసుకుంటున్నారు. దాంట్లో తప్ప అది NGO కార్యక్రమం అండి. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ దేర్, ఇండిపెండెన్స్ నుంచి నడుస్తుంది. ఇండిపెండెన్స్ NGO కార్యక్రమాలు. బట్ ఇది NGO డిఫరెంట్ కదా. గవర్నమెంట్కి ఆబ్లిగేషన్ ఉంది కదా, గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా పేదరిక నిర్మూలన చేయాల్సింది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది? నువ్వు ఊరు వాడిని వీడిని అడుక్కొచ్చి పెట్టమని చెప్పడం లేదు, ఎన్నికైన ప్రభుత్వం చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఏం చెప్తున్నాయి? ఇంతకుముందు ప్రభుత్వాలు ఖజానాని ఊడ్చేసి వెళ్ళిపోతే ఏం చేస్తుంది సార్ ఈ ప్రభుత్వం? ఎన్నికైన ప్రభుత్వం యొక్క బాధ్యత అది. బాధ్యతే. ఇంతకుముదు ప్రభుత్వాలు మొత్తం ఖాళీ బొచ్చ ఇచ్చేసి వెళ్ళిపోతే ఖజానా ఏం చేయాలి సార్ ఈ ప్రభుత్వం? ఎవ్రీ ఇయర్ మీకు 1,50,000 నుంచి 2,00,000 కోట్లు బడ్జెట్ ఆదాయం వస్తుంది. వచ్చిన ఆదాయాన్ని ప్రయారిటైజ్ చేయండి. మొదటి ప్రాధాన్యత దేనికి? పేదరికానికి పెట్టండి. మొదటి ప్రాధాన్యత మీరు టౌన్లు నిర్మాణం చేస్తాం, లేకపోతే మాకు ఎక్కడ కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పెట్టుకుంటానంటే ఎట్లా? పీపుల్ ఆర్ ఫస్ట్ కదా, పీపుల్స్ వెల్ఫేర్ ఈజ్ ఫస్ట్ కదా. అందుకనే కదా ఆయన 4 Ps అని చెప్పింది. అవును, 4 Psలు ఏమంటారు? సంపన్నుల దగ్గర నుంచి బొచ్చబెట్టి అడుక్కుని ఆ అడుక్కుని తెచ్చిన డబ్బులు పేదవాళ్ళకి ఇస్తానంటాడు. నేనేమంటానంటే నీకు బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా, మీరు ఇంటర్నేషనల్ ఫిగర్ కదా, మీ బ్రాండ్ ఇమేజ్తో అదే బొచ్చుతో అడగండి, అడుక్కుని వచ్చిందని అమరావతికి పెట్టండి అంటాను నేను. బికాజ్ మీ మానసపుత్రిక కదా,
ఇట్ ఈస్ యువర్ పెట్ ప్రాజెక్ట్. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇంత అమరావతి డెవలప్ అవుతుంది, రేపు పొద్దున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే అది ఆయన ఎఫర్ట్ కాదా సార్? ఆయన కష్టం కాదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారు అక్కడ అంటే ఇప్పుడు గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏం చేస్తారు? ఉండనియండి. బేగంపేట ఉంది, శంషాబాద్ ఉంది. వాట్ స్ట్రాంగ్ ఇన్ ఇట్? గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్టే ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అక్కడ కనీసం వెస్టిబ్యూల్స్ తోటి ఫ్లైట్ ఆగే సిచ్యువేషనే లేదు ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధానిలో. అది పూర్తి చేయకుండా ఊరికే స్టేట్మెంట్స్. ఇప్పుడు సింగపూర్ వెళ్ళి నేను విశాఖపట్నంలో అక్వేరియం, సింగపూర్ లాంటి అక్వేరియం కడతానని చెప్తారు. చైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ లాంటిది కడతాను కృష్ణానది మీద అని చెప్తారు. అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఊరికి స్టేట్మెంట్స్తో ఏంటి ప్రయోజనం? ఏదైనా జరగాలి కదా, పని చేసి కదా చూపించాలి. ఇవన్నీ కూడా మాటలే. 1300 ఎకరాలతో రైల్వే స్టేషన్ కడతానంటారు. ఏమిటి ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, జనాలు మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమంలో చేశాము అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రియల్గా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ ఇవ్వడం అనేది జరగడం లేదు. అందువల్లే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది ఉంది. వ్యతిరేకత, అసంతృప్త. అదే ఇప్పుడు అసంతృప్తి, తర్వాత అది వ్యతిరేకతగా మారుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి మెడికల్ కాలేజెస్ మోడర్నైజేషన్ అండ్ అప్గ్రేడేషన్, వాటిని ఆల్మోస్ట్ ఎయిమ్స్ స్థాయిలోకి తీసుకురావడానికి గవర్నమెంట్ హస్ టేకెన్ ఎ కాల్. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మీ బోటోళ్ళు కానీ ఎందుకంటే అంత ఫైర్ అయిపోయి ఖబర్దారని హెచ్చరించడం ఏం చేయాలి? ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే హెచ్చరిక చేస్తారా మీరు? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ప్రాధాన్యతలు మారాలండి. అతను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా ఎప్పుడూ కూడా అతను పెత్తందారుల వైపు, ఆధిపత్య వర్గాల వైపు, వ్యాపారస్తుల వైపు, క్యాపిటలిస్టుల వైపు ఉంటాడు. లేకపోతే విద్య, వైద్యం అనేటువంటిది ది ప్రైమరీ రిక్వైర్మెంట్స్ ఎనీ గవర్నమెంట్ హ్యాస్ టు డూ. అలాంటి విద్యను, వైద్యాన్ని వ్యాపారం ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. ఇవి ప్రాథమిక అవసరాలు కదా. వ్యాపారం ఎలా? మీరు తేపకి వ్యాపారం అంటున్నారు. వ్యాపారం మీకు ఎక్కడ కనిపించింది చెప్పండి. వ్యాపారం ఏంటంటే ఇప్పుడు కాలేజ్ కింద 50 ఎకరాలు ఉందండి. అక్కడ కట్టినటువంటి యాసెట్స్ 50 కోట్లు ఉన్నాయి. ఈ భూములు ఇవన్నీ 60 సంవత్సరాలు 90 సంవత్సరాల్లో ఎవడికో ఇచ్చి వాడిని నువ్వు వ్యాపారం చేసుకోమంటే ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు ఎట్లా నడిపిస్తాడు? నేను నడిపే దాని మీద రోజు రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత మిగులుద్ది అని ఆలోచిస్తాడా? లేకపోతే వచ్చినటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం ఇవ్వాలని ఆలోచిస్తాడా? ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వై? బికాస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ఫ్రీ మెడికల్ ఎయిడ్, అంటే ఉచిత వైద్యాన్ని అందించాలనేది రాష్ట్రానికి ఉండాల్సినటువంటి ఇంట్రెస్ట్. ప్రైవేట్ వ్యక్తికి ఏముంటుంది? ఈ కాలేజీ నడపటం వల్ల, ఈ హాస్పిటల్ నడపటం వల్ల ఎంత ఆదాయం సంపాదించుకుంటాను అనేటువంటిది వాడికి ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టా కాదా? రాష్ట్రానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమో ఉచితంగా వైద్యం ఇవ్వాలని, వ్యాపారం చేసేవాడేమో లాభం సంపాదించుకోవాలని. అలాంటి చోట వైద్యం ఎలా చేస్తారండి? ఇప్పుడు మీరు 300 కోట్ల పైన పెట్టి 1 డే ఈవెంట్ యోగా చేశారు. అసలు గంట సేపు యోగాకి 350 కోట్లు ఖర్చు పెట్టాలా? ఆ 350 కోట్లు ఖర్చు పెడితే ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి కావా? అసలు ఆ యోగా ఈవెంట్ వల్ల ఏంటి నువ్వు సాధించింది? ఎవరు తిన్నారు? అదంతా దేనికి పనికొచ్చిందట? ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అండి, ఇది అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్. రికగ్నిషన్ వస్తే పేదవాడు కడుపు నిండుద్దా? వాడికి చేసిన జబ్బు తీరిపోద్దా? ఇప్పుడు మీరు సరైనటువంటి మంచినీరు అందించడం లేదు. మీరు డయేరియాలు వస్తున్నాయి, కొత్త జబ్బులు వస్తున్నాయి. వర్షాలు వచ్చే ముందు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక రివ్యూ అనేటువంటిది చేయరు. వరదలు వచ్చే ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జబ్బులు సోకకుండా ఏం పనులు చేయాలనేటువంటిది మిగిలినటువంటి మినిస్టర్లు, అర్బన్ మినిస్టర్, రూరల్ మినిస్టర్ చేయాలి. అలాంటివి చేయరు. యోగా చేస్తారు. యోగా గంట సేపు చేపలు తెచ్చుకున్నారు, పడుకున్నారు, వెళ్ళిపోయారు. అందులో చేసినోడికి ఎవరికన్నా యోగా వచ్చా? రాదు కదా. 350 కోట్లు దేనికి? ఆ 350 కోట్లు మెడికల్ కాలేజ్ పెట్టచ్చు కదా. మీరు రామోజీరావు చనిపోతే అదేదో స్టేట్ ఫంక్షన్ చేస్తారు, దానికి ఖర్చు పెడతారు. లేకపోతే రకరకాల ఏదో హారతులు ఇస్తున్నామని చెప్పి ఈవెంట్స్ చేస్తారు. ఇవన్నీ కలిపితే 500 కోట్లు అయింది కదా. 500 కోట్లకి మెడికల్ కాలేజీలు అయిపోతాయి. ఇది ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం అండి. అది ఈరోజు ప్రజలకు ఏం కావాలి? ప్రాథమికంగా విద్య కావాలి, ఆరోగ్యం కావాలి. ఇవి రెండూను ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు సొంతంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటిది నువ్వు చేయడం లేదు. వాళ్ళని ఇంకా కిందకు నెట్టేస్తున్నారు మీరు. యూఆర్ లెవెలింగ్ అలిగేషన్స్ అగేన్స్ట్ పెత్తందారులు అండ్ పెట్టుబడిదారులు. ఎవరండి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు వచ్చే పెత్తందారులు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్, వాళ్ళు ఏదో ఈ స్టేట్కి డెవలప్మెంట్ కోసం ₹1 ఖర్చు పెడదామని వస్తున్నారు. వాళ్ళు ఎందుకు మీరు డిస్కరేజ్ చేస్తారు? ఏమండి ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేవా? ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ పెట్టారు.
వాళ్ళు కూడా ఇట్లా మీరు చెప్పిన లాంటి గ్రూపే కదా కలిశారు, 10 మంది కలిసి 10 వాటాలు వేసుకుని తలకు రూపాయి పెట్టి చేశారు కదా. చేశారు. ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ చేశారు కదా. చేయండి అలాగా, ఇంకో ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. ఇది గవర్నమెంట్లో శాంక్షన్ చేసి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఆ రోజు అనుకుంటే, మేము అప్పటికప్పుడు ఒక్కొక్క జిల్లాకి మెడికల్ కాలేజ్ అని కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, పాలసీ వచ్చింది అని మేము చాలా జాగ్రత్తగా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఏర్పాటు చేద్దామని, ట్రైబల్ ఏరియాస్లో దూరం చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని 2 చేసి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేసి ఆ 26 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అని ఆ రోజు అప్లికేషన్ పెడితే, అప్పుడు కోవిడ్ సమయంలో అలాంటి పాలసీ ఒకటి వచ్చింది. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని పరిగణలోకి తీసుకుని శాంక్షన్ చేసింది. ఓకే. ఇప్పుడు విద్య వైద్యం అనేది ప్రభుత్వం కిందే ఉండాలండి. అసలు విద్యను వ్యాపారం చేయటం ఏంటి, ఆరోగ్యాన్ని వ్యాపారం చేయటం ఏంటి? కనీసం అలాంటి ప్రాథమిక అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చలేదా? తీర్చలేనప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుంది రాజ్యాంగం? ఇది నీ బాధ్యత అని చెప్తుంది. ఎన్నికైన ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తుంది. బాధ్యతలు వదిలేసి నేను వాడిని వీడిని కోటీశ్వరులను చేస్తాను, బిలియనీర్ని చేస్తాను, అందుకు నేను ప్రైవేట్ కాలేజ్ ఇస్తానంటే ప్రైవేట్ వాడు వచ్చి చేసేది ఏం చెప్పండి మీరు అక్కడ? వాట్ ఈస్ దట్ ఈస్ డూయింగ్? ఏం చేస్తాడు? ఆ పని ప్రభుత్వం చేయలేదా? అంత చేతకాని ప్రభుత్వమా ఇది? దద్దమ్మ ప్రభుత్వమా? 10 మెడికల్ కాలేజీలు కూడా నడపలేని చేతకంతనంలో ఉందా ఈ ప్రభుత్వం? ఇది పేదల వైద్యం అండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మార్కాపూర్ ఉంది, మొత్తం కూడా ఇప్పుడు ఆ 10 కాలేజీలు ఎక్కడున్నాయి? ఆదోనిలో ఉంది, అమలాపురంలో ఉంది, బాపట్లలో ఉంది, మార్కాపురంలో ఉంది, మదనపల్లిలో ఉంది, పార్వతీపురంలో ఉంది, పెనుగొండలో ఉంది, పులివెందుల్లో ఉన్నాయి. ఓకే. మీరు చూడండి, పెనుగొండ వెనుకబడిన ప్రాంతమా కాదా? ఆదోని వెనుకబడిన ప్రాంతమా కాదా? మదనపల్లి వెనుకబడిందా కాదా? మార్కాపురం వెనుకబడిందా కాదా? పార్వతీపురం వెనుకబడిందా కాదా? ఇలాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, అన్రీచబుల్ ఏరియాస్, అవన్నీ ప్రాపర్గా బస్సు సౌకర్యం కూడా లేనటువంటి ప్రదేశాలు, ఎక్కడో కురుపాం నుంచి సాలూరు నుంచి పార్వతీపురం వెళ్ళడం, ఇవన్నీ కూడా బాగా ఇంటీరియర్ ఏరియాస్. అలాంటి చోట నక్సలిజం రావడానికి కారణం అక్కడ సరైనటువంటి ఆరోగ్యం లేదు కాబట్టి, సరైనటువంటి పథకాలు లేవు కాబట్టి, సరైనటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి. దాన్ని మనం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా చూస్తాం. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో నక్సలిజం ఎందుకు ఉంది? బికాస్ దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. ఇలాంటివి చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. అలాంటి హింసా కార్యక్రమాలు తగ్గుతాయి. ఇప్పుడు అంతకుముందు పెనుగొండ సైడ్ కూడా నక్సలిజం ఉండేది. ఇప్పుడు ఈ పరిటాల వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, ఆ ప్రాంతాలన్నీ కూడా నక్సలిజం ఉండేది. మెట్ట ప్రాంతాలు కావటం, ఆదోని, ఇవన్నీ బాగా బ్యాక్వర్డ్ ఏరియాస్, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నివసించే ప్రదేశాలు. అలాంటి చోట ప్రభుత్వం వైద్యాన్ని ఇవ్వాలి, అందుబాటులోకి తేవాలి. అది తీసుకురాకుండా మేము ప్రైవేట్ వాడికి ఇస్తాను, వాడు వ్యాపారం చేసుకుంటాడు అంటే అది ఏ రకంగా సమంజసం? అది బాధ్యతలు విస్మరించినట్టు అవడమే కాకుండా, ఎవరో మీకు నచ్చిన వాళ్ళని, మీకు కావాల్సిన వాళ్ళని పెంచుకోవడానికి, వాళ్ళని పెంపొందించడానికి. ఇప్పుడు ఈరోజు మోస్ట్ ఏమంటారు రిచెస్ట్ మినిస్టర్స్ ఎవరు? ఫస్ట్ వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్, నెంబర్ 2 నారాయణ, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. సో నలుగురు, నెంబర్ 4 డీకే శివకుమార్. 4 పేర్లు రాస్తే ఒక శివకుమార్ తప్ప మిగిలిన ముగ్గురు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ నారాయణకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ అన్న ఆయన మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చాడు. అంటే ఎవరిని మీరు క్యాపిటలిస్టులుగా పెంచడానికి, ఎవరిని మీరు బిలియనీర్స్ చేయడానికి ఈ కాలేజీలు ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలి, పేదల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నాం. మేము పేదల నాయకత్వంలో 29లో అధికారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఈరోజు తీసుకుంటే అవి వెనక్కి తీసుకుని ప్రభుత్వం ద్వారా నడిపిస్తాం. సో ఈ మెడికల్ కాలేజీలు వీళ్ళు ప్రైవేట్ పరం చేసిన దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తామంట? డెఫినెట్గా క్యాన్సిల్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారుగా. మీ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉంది? మీ ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం అని ఉందా? అలాంటి ఆలోచన ఏం లేదు. ఎందువల్లంటే మాకు ఒక ఐడియాలజీ ఉంది. మా ఐడియాలజీ ప్రకారంగా ఏమిటి, పేదల నాయకత్వంలో ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వాలనేటువంటిది మా ఉద్దేశం. అంటే ఒక స్వతంత్రత, నిర్ణయం, అధికారం కలిగినటువంటి భాగస్వామ్యం కావాలి మాకు. అంతేగాని ఎవరి కిందో, ఎవరి కనుసన్నల్లోనూ, ఎవరి ఆధిపత్యంలోనూ పనిచేయాలనేటువంటి ఉద్దేశం కాదు. సో అలాంటి స్వేచ్ఛ, నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారం కావాలి. అంటే రేపు పొద్దున 2029 అనుకుందాం, అప్పటికి ఈ లోపల ముందస్తు జమిలీ వస్తే చెప్పలేం. 2029కి అయితే మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎస్.
మొత్తం 175 సెగ్మెంట్స్. 175 సెగ్మెంట్స్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టాం. అందుకు సంబంధించిన నెట్వర్కింగ్, అదే పార్టీ సంస్థాగత వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాం. పీపుల్ చాలామందికి, అంటే ప్రజలే కాదు, చాలా పొలిటికల్ పార్టీస్ కూడా మీ మీద అనుమానం ఉంది. యు ఆర్ ఎ ప్రాక్సీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారని. అది ఇప్పుడు ఉదాహరణకి మెడికల్ కాలేజ్ సబ్జెక్ట్ ఉందండి. ఈ మెడికల్ కాలేజీలో ఉన్న వాస్తవం మాట్లాడితే ఇప్పుడు అది కూడా ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే మాట్లాడాడు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే అంటే ఏ విధంగా అది నిజం అవుతుంది? ఇదొక వైపు. రెండవది ఏంటంటే వై షుడ్ ఐ హ్యావ్ ఏ పొలిటికల్ పార్టీ? నేను ఒక రాజకీయ పార్టీని స్థాపించుకుని ఆ పార్టీ ద్వారా పేదవాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం నాకేంటి? అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక పదవి తీసుకోవచ్చు కదా. బయట ఉండి పనిచేయాల్సిన అవసరం నాకేంటి? అతని దగ్గరే ఉండి పని చేసుకోవచ్చు కదా. ఇవన్నీ ఎత్తుగడలు. ఆయన దగ్గర ఉంటే మీరు ఇంత స్వతంత్రంగా పనిచేయలేరు కదా. ఆయన తరఫున పనిచేయడానికి మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు, మీ చేత పార్టీ పెట్టించారు అని చెప్పేసి చాలామంది ఎలిగేషన్ అండి. అది వాస్తవమా కాదా? ఎందుకంటే ఒక మంచి సర్వీసు మీరు వదులుకొని వచ్చారు రాజకీయాల్లోకి. మీరంటే బ్యూరోక్రాట్గా మీరు ఎంజాయ్ చేసిన పవర్ కానీ, ఆ రోజు మీకున్న ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ, ఇవాళ రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత విమర్శలు వేళ్ళు మేవే ఇలా చూపిస్తూ ఉంటాయి. ఎస్, చాలామంది అన్నారు. అందుకని మీరు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తాను పని చేయలేని కొన్ని చోట్ల విజయ్ కుమార్ గారు పనిచేస్తారని చెప్పేసి విజయ్ కుమార్ గారి చేత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టించారు. అదేదో నిజంగా అలా పెట్టించి వాళ్ళు ఏదన్నా మాకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంటే ఇప్పించమనండి. ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడి ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఎదురవుతున్నటువంటి సమస్య అదొక్కటే. ఎందుకంటే మాకు జనబలం ఉంది, మేధోబలం ఉంది, ధనబలం అన్నదే మేము వెనకబడినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆలోచన విధానంతో పేదల్లో అవగాహన పెంపొందించి వాళ్ళ నాయకత్వంతో అధికారంలోకి రావాలి అనేది ఆలోచన మాది. మేము అధికారంలోకి రావాలి, మేము ముఖ్యమంత్రి అవ్వాలని మేము రాజకీయ పార్టీ ద్వారా వచ్చాం. ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మేము రాజకీయ పార్టీ పెట్టుకుని నడిపించాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎవరైనా అట్లాంటి ఆలోచన ఉంటే మానుకోండి, లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ముఖ్యమంత్రి అయితే కదా నేను నిర్ణయం తీసుకోగలుగుతాను. ఇంకొకరు ముఖ్యమంత్రి అయితే నా ఆలోచన విధానం ఎలా ముందుకెళ్తుంది? సో దట్ ఈజ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఏ పార్టీ. దీంతో పాటు సార్ ఒకసారి నేషనల్ లెవెల్ పాలిటిక్స్లోకి వెళ్తే కనుక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఓట్ చోరీ అనేది అది పెద్ద వర్డ్, దేశం మొత్తం మారుమవుతుంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో బీహార్లో SIR అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నారు. 3వ విడత రేపు సెప్టెంబర్ 30 లోపల అయిపోద్ది. దగ్గర 65 లక్షల ఓట్లు తొలగించారు. పోయినోళ్ళని, తప్పిపోయిన వాళ్ళని, కానరానోళ్ళని, తర్వాత ఏమో డూప్లికేట్స్ అని చెప్పేసి ఏదో ఒక పేరు చెప్పి ఇన్ కాంట్రాస్ట్ టు ది గైడ్లైన్స్ ఆర్ జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీంకోర్టు. ఎలక్షన్ కమిషన్ చాలా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. అలాంటి ఓటు చోరీ జరుగుతోంది అనే నింద ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, జరిగిందనే. అందుకనే 12.5% ఆఫ్ ఓట్స్ వేరియేషన్ వచ్చింది. ఇది పోల్డ్ ఓట్స్కి వచ్చేప్పటికి 82% కనిపిస్తుందని. అక్కడితోనే ఆపుతారా, లేకపోతే మిగిలిన రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? అంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటివి మామూలుగా జరుగుతాయి ఎన్నికల ముందు. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రల్ రోల్స్ అప్డేషన్ జరుగుతుంది, ఇంటెన్సివ్ రివిజన్స్ జరుగుతాయి. January 1st రోల్స్ తయారవుతాయి. అది ఒక ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది బార్డర్ స్టేట్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సిటిజన్షిప్ కూడా ప్రూవ్ చేసుకోవాలని ఏదో రకరకాల రీజన్స్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఓటర్ లిస్టులు తారుమారు అవడం, దొంగ ఓట్లు రావడం ఒకవైపు, రెండవ వైపు ఈవీఎంస్ ద్వారా ఈవీఎంస్ని హ్యాక్ చేసి లేదా వాళ్ళకి నచ్చినట్టుగా మెషిన్స్ని వాడుకొని ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడం అనేది రెండవ వైపు. మీరు నమ్ముతారా సార్ ఈవీఎంస్ ద్వారా జరిగే అవకాశం ఉందని? ఈ 2 విషయాల్లో చూసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక నిబద్ధతతోటి న్యూట్రల్గా ఉన్నట్టుగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈవీఎంస్లో తప్పులు ఉన్నాయి లేకపోతే ఈవీఎంస్ని హ్యాక్ చేయొచ్చు అన్న అంశం ప్రజల దృష్టిలోకి వచ్చి జనం అనుమానిస్తున్నప్పుడు
బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ పెట్టండి అన్నప్పుడు బ్యాలెట్ పేపర్ మీద పెట్టాలి. ఎందుకు ఈవీఎంసే కావాలని ఎలక్షన్ కమిషన్ పట్టుబడుతుంది? అసలు ఏ విషయంలో అయినా ఎలక్షన్ కమిషన్కి ఒక ఇంట్రెస్ట్ ఏంటి? పోటీ పడేది రాజకీయ పార్టీలు, ఓట్లు వేసేది జనం. యు ఆర్ ఓన్లీ అన్ అంపైర్, ఫెసిలిటేటర్కి ఇంట్రెస్ట్ ఏంటి? ఉండకూడదు కదా. నేను ఇదే చేస్తా, అదే చేస్తా, ఇది మంచిది, ఇది మంచిది అని నువ్వెందుకు చెప్పాలి? వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, యూ హ్యావ్ టు బౌ, యూ హ్యావ్ టు కన్సీడ్ దే రిక్వెస్ట్. వాడు అడిగింది చేయాలి కదా. అది మానేసి వాదిస్తుంది ఏంటి? రెండవది, ఇప్పుడు మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 1,250 ఓట్లు పోయినాయి అని చెప్పారు ఆయన, రాహుల్ గారు. చెప్పినప్పుడు కమిషన్ ఏం చెప్తుందంటే, జనరల్గా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవి జరిగినాయి, లేకపోతే అత్యాచారం జరిగినాయి, దురాగతాలు జరిగినాయి అన్నప్పుడు పేపర్లో చూసి సుప్రీంకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్, హైకోర్టు సువమోటో కేసుగా తీసుకుని విచారించి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన రోజులు మనం చూసాం. అలాంటిది ఇతను ఒక ఎలిగేషన్ చాలా క్లియర్గా విత్ లిస్టులు అన్నీ కూడా పబ్లిక్ ముందు చెప్తే, మీరు ఒక ఓత్తో రండి, ఒక ఎఫిడవిట్తో రండి అంటున్నారు. కానీ ఆ 1,250 దొంగ ఓట్లు ఉన్నాయా లేవా అన్నదాన్ని మినిమంగా క్లారిఫై చేయట్లేదు. రైట్. అసలు సోమోటో తీసుకుని ఇది నిజమా కాదా అని దేశ ప్రజలకు చెప్పాలి కదా కమిషన్. ఆ రకమైన బాధ్యత కలిగి ఉంది కదా కమిషన్. అది మానేసి చెప్పకుండా తిరిగి అతని మీద బ్యూరోక్రాటిక్ నామ్స్ తోటి మాట్లాడటం ఒకటైతే, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మీరు పేదవాళ్ళని అవమానిస్తున్నారండి అన్నారు వాళ్ళు. నువ్వేమైనా రాజకీయ పార్టీవా తిరిగి ఎలిగేషన్ పెట్టడానికి? అతను ఒక రాజకీయ పార్టీ, 200 లక్షల ఓట్లు పోయినాయి అన్నాడు. అంటే ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన పేదవాళ్ళని మీరు అవమానిస్తున్నారంటే, అంటే ఆ ఎన్నికల్లో పేదలు మాత్రం ఓట్లు వేశారా? ధనవంతులు ఓట్లు వేయలేదా? మధ్యతరగతులు ఓట్లు వేయలేదా? వాళ్ళకి అవమానం కాదా? ఒకవేళ తప్పు అయితే పేదలకు మాత్రం అవమానమా? అలాంటి రాజకీయమైన ఒక స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఎలా ఇస్తుంది? హౌ కెన్ అట్రిబ్యూట్ యూఆర్ ఇన్సల్టింగ్ పూర్ అని ఎలా అంటుంది? అంటే పూర్ మాత్రమే దేశంలో ఓట్లు కలిగినారా? ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్. దట్ క్లియర్లీ షోస్ వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు, ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు, అందుకనే ఒక పార్టీ లాగా మాట్లాడుతున్నారు. అలా చేయకూడదు కదా పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి గెలిచాడు ఎవరు అక్కడ ఎంపీ, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్. అతను దీనికి ట్వీట్ చేశాడు. ఏం ట్వీట్ చేశాడంటే, మీరు హిందువులను అవమానిస్తున్నాడని ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ ఇది మాట్లాడినప్పుడు. అంటే బెంగళూరు సెంట్రల్లో ఓన్లీ హిందువులే ఉన్నారా? మిగిలినోడు ఎవరు లేరా? వాడెవరు ఓట్లు వేయలేదా? అంటే హిందువులు మాత్రమే అవమానానికి గురవుతారా దొంగ ఓట్లు ఉన్నాయంటే? అసలు మతం ఎందుకు, వర్గం ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఏమో వర్గం తెచ్చింది, బీజేపీ ఏమో మతం తీసుకో. అసలు ఆ రెండింటికి తావు లేని చోట ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే చాలా క్లియర్గా వీళ్ళందరూ ఒకటైపోయి వన్ సైడెడ్గా వర్క్ చేస్తున్నారు అనడానికి ఎంతకంటే నిదర్శనం కావాలి. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? లిబరేషన్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ అని మీరు క్వశ్చన్ చేస్తున్నారా? న్యూట్రల్ అన్బయాస్డ్ ఆర్గనైజేషన్గా వర్క్ చేయాలి. ఈరోజు ట్రస్ట్ కోల్పోయింది, ప్రజల యొక్క ట్రస్ట్ కోల్పోయింది, పార్టీల ట్రస్ట్ కూడా కోల్పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్ పెట్టింది, టీఎంసీ పెట్టింది, డిఎంకే పెట్టింది, సమాజ్వాదీ పార్టీ పెట్టింది. ఇలా అపోజిషన్లో ఉన్న పార్టీలన్నీ పెట్టారా? అధికార పార్టీ కూడా పెట్టింది. ఏ విధంగా ఎలిగేషన్ పెట్టిందంటే, ప్రియాంక గాంధీ గెలిచిన వయనాడు కాన్స్టిట్యున్సీ కానీ, అమేథీలో కానీ, రాయబరేలీలో కానీ, స్టాలిన్ గెలిచిన దగ్గర కానీ, అఖిలేష్ యాదవ్ గెలిచిన కాన్స్టిట్యున్సీలో కానీ దొంగ ఓట్లు ఉన్నాయి అని బీజేపీ చెప్తుంది. సో ఆ దొంగ ఓట్లతోనే మీరు గెలిచారని చెప్తుంది. అంటే ఎలక్షన్ కమిషను దొంగ ఓటర్ లిస్టులతో ఎలక్షన్ చేసిందని ప్రతిపక్షాలే కాదు అధికార పక్షం కూడా చెప్తుంది. సో దట్ మీన్స్ నో పార్టీ హ్యాస్ ట్రస్ట్ ఆన్ యూ. ఇలాంటి సిచ్యువేషన్ ఇండిపెండెన్స్లో ఎప్పుడు కలగలేదు. పోస్ట్ ఇండిపెండెన్స్ మనం చూడలేదు. కాబట్టి ఈరోజు ఎలాంటి అగత్యం వచ్చిందంటే, ఎన్నికల కమిషను నిజాయితీని నిరూపించుకునే అవసరం వచ్చింది, ట్రస్ట్ని గెలుచుకోవాల్సిన అవసరం వచ్చింది. వారి మీద వచ్చినటువంటి ఈ ఎలిగేషన్స్ని కాదని ప్రూవ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మీద మీకు ఏమైనా అలాంటి సందేహం ఉందా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నా? డెఫినెట్గా నేను వైఎస్ఆర్సీపీని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. దే హ్యావ్ ఫెయిల్డ్. 543 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు దేశవ్యాప్తంగా ఉంటే వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి పలానా చోట తప్పు జరిగిందని చెప్పారు.
మరి కేవలం 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఇంత పారాఫెర్నీలా పెట్టుకుని ఇంతమంది నాయకుల్ని సిస్టమ్స్ని పెట్టుకుని కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో మీరు తప్పు జరిగిందా లేదని రీసెర్చ్ ఎందుకు చేయలేకపోయారు? చేతకంతనం కదా వైసీపీకి. ఇప్పుడు ధర్మవరంలో హలో ధర్మవరం అని ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఒక కార్యక్రమం నిర్వహించాడు. సో అతను ఏం చెప్తున్నాడు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు గెలిచిన వ్యక్తి అక్కడ ఆ ప్రాంతంలో ఎప్పుడు లేడు, అప్పటికప్పుడు వచ్చాడు, ఇంపోర్టెడ్ ఫ్రమ్ అబౌవ్ అండ్ హీ కంటెస్టెడ్ దేర్, హీ వన్ విత్ మినిస్టర్. ఇప్పటికీ జనాలకి అతని పేరు కూడా తెలియదని వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని అక్కడ రీసెర్చ్ చేయండి, క్లాసిక్ ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు ఎన్ని ఓట్లు, ఎంతమంది ఓటర్లు వచ్చారు, వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారు, మీ ప్రకారం ఎన్ని రావాలి, ఈవీఎంస్ ప్రకారం ఎన్ని వచ్చినాయి, గెలిచిన వాడికి ఎన్ని వచ్చినాయో ప్రూవ్ చేయండి. అలాంటి రీసెర్చ్ మీరేం చేయలేదే. ఎందుకనంటే ఇంకా మీకు బీజేపీకి ఉన్న సత్సంబంధాలు, అందుకనే మీరు ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడరు. సో మీరేంటంటే ఏపీ విషయంలో, ఎందుకంటే సిన్స్ మీరు మీ గ్రౌండ్ ఏపీలో ఉంది కాబట్టి ఏపీ విషయంలో మీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఏ యాక్షన్లో అయినా 27 జగన్మోహన్ రెడ్డి గారు అయితే 27, 28లో జమిలీ రావచ్చు అని ఆయన భావిస్తున్నారు. అంటే నాకున్న సమాచారం ప్రకారంగా అలాంటిదేం రాదు. ఆ ఎలక్షన్లు 29లోనే జరుగుతాయి. ఎందుకంటే 27 ఏప్రిల్ 1వ తేదీకి కానీ సెన్సస్ పూర్తి కాదు. సో 2027 ఏప్రిల్ 1 వరకు సెన్ససే కానప్పుడు ఇంకా నెక్స్ట్ వాటర్ లిస్టులన్నీ చేయడానికి 1 year పడుతుంది. 28 వస్తుంది. ఇక 28 వరకు వచ్చాక అప్పుడు ఆ ఎలక్షన్లు పెట్టడం హాస్యాస్పదంగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ కోర్సులోనే ఎలక్షన్ జరుగుతాయి అనేటువంటిది మేము అనుకునేది. అదే సమయంలో మేమైతే పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకుని ఈ 29 ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నాము. మా ఎయిమ్ అయితే 2029కి ఎలాగైనా అధికారం. పేదల పక్షాన పోరాడుతున్న పార్టీగా జనసేన, సామాన్యుడి గొంతుకు వినిపించే పార్టీగా జనసేన వచ్చింది. మరి మీది కూడా సిమిలర్ ఐడియాలజీ కదా, మీరేమన్నా భవిష్యత్తులో అట్లా ఆ పార్టీతోటి సేల్ అయ్యే అవకాశం ఉందా? మీరు కూడా కూటమిలో భాగస్వామ్య పక్షంగా మారే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ క్వశ్చన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్. టుమారో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా సార్, రాజకీయాలు ఏదైనా కావచ్చు. రాజకీయాలు ఏదైనా కావచ్చు అని మీరే చెప్పారు కదా, ఆన్సర్ కూడా దానిలోనే ఉంది. మరి సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ లిబరేషన్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ కూటమి పార్టీలో. మా కాన్సెప్ట్ చాలా క్లియర్ అండి. రాజ్యాధికారం అని అంటే పప్పెట్గా ఈరోజు మినిస్టర్స్ ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు. ఏ మంత్రికి కూడా నిర్ణయం చేయగలిగే అవకాశం లేదు, అధికారం లేదు. పైన వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేయాలి. అలా పప్పెట్స్గా ఉండే అధికారం మాకు అవసరం లేదు, నిర్ణయం చేయగలిగే అధికారం కావాలి. సో నిర్ణయం చేయగలిగే అధికారంలో మేము పాత్రదారులై ఉండాలి, భాగస్వాములై ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తాం. సో అది స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. అలా ఒకరి కింద పనిచేస్తే రాదు, ఒకరి కింద పనిచేయడానికి మేము రాలేదు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు చాలా నిశ్చితంగా చెప్పారు ఆయన అభిప్రాయాలు. అధికార దుర్వినియోగం ఫలానా కాంటెక్స్ట్లో జరిగింది, దానికి ప్రభుత్వం విచారణ చేయాలి అని ఆయన కోరారు. ప్రభుత్వం దానికి ముందుకు రావడంతో హైకోర్టుకు వచ్చాం. అంతేగాని వారు నటించటం, సినిమాల్లో నటించకపోవడం అనే అంశాన్ని మేము టచ్ చేయలేదు. దెన్ మేము టచ్ చేయం కూడా, డిస్క్వాలిఫై చేయాలనే ఒక డిమాండ్ కూడా మా వైపు నుంచి ఏం లేదు. అది ఇప్పుడు సర్వీసెస్ దీని కిందకు వచ్చింది కాబట్టి, సెగ్మెంట్ కిందకు వచ్చింది కాబట్టి, సర్వీసెస్ సెగ్మెంట్లో ట్యాక్సులు కూడా కడుతున్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడటం ఏ రకంగా సమంజసం, దానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని. రేపు అదే దీనిగా తీసుకొని, ప్రామాణికంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. రెండోది, ఇక్కడ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద కూడా చాలా ఖచ్చితంగా మాట్లాడారు. ఎవరికి దోచిపెట్టడం కోసం ఈ ప్రైవేటీకరణ, సమాధానం చెప్పాలి ప్రభుత్వాన్ని. మూడో అంశం వచ్చేప్పటికీ ఓట్ స్టోరీకి సంబంధించి ఆయనకున్న అనుమానాలు, వాళ్ళ పార్టీకి ఉన్న అనుమానాలు ఉన్నాయి. మరి చూడాలి, రేపు పొద్దున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు కూడా వస్తుందా, డౌన్ సౌత్ కూడా వచ్చేసి చాలా చోట్ల ఇలాంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఈ ఓట్లని, దొంగ ఓట్లు, పోయినోళ్ళ ఓట్లు, కానరానోళ్ళ ఓట్లు తొలగించే ప్రక్రియ. ఎందుకంటే బీహార్లో 65 లక్షలు, అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 1,65,000, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 27,000 ఓట్లు పోయినాయి. సో దాని మీద పెద్ద రగడే అవుతుంది.
సో అటువంటిది ఏమన్నా తెలుగు రాష్ట్రాల్లో జరిగి ఉంటుందని అనుమానం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదని ఆయన అంటున్నారు. దానికి సంబంధించి నిర్దిష్టమైన కార్యాచరణతోటి ముందుకెళ్ళబోతున్నారు. అండ్ ఎవరి మోచేతి కింద పనిచేయడానికి లిబరేషన్ కాంగ్రెస్ పుట్టలేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రాక్సీగా ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఆయన స్పష్టంగా ప్రకటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.